అందరికీ నమస్కారం. నేను ప్రమీల. మా మనవడికి రుద్రాకి 6 మంత్స్ పూర్తి అయిపోయి 7th మంత్ సెకండ్ వీక్లో కొంచెం వెజిటబుల్స్ స్టార్ట్ చేసామన్నమాట. డే బై డే అట్లా వెజిటబుల్, చిన్న ఫ్రూటు అట్లా. ఇప్పుడు 3rd వీక్ వచ్చిందని కొంచెం ఎర్రకందిపప్పు వేయించి ఒక్క స్పూన్ ఎర్రకందిపప్పు. ఈరోజు కోరజెట్ అనే వెజిటబుల్ వేసాము. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, రోజు మార్చి వేసుకోవచ్చు అన్నమాట. అయితే ఒక విజిల్కే మ్యాష్ అయిపోతాయి. ఈ పప్పులన్నిట్లో ఎర్రకందిపప్పు బాగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకని అదే ఎక్కువ వాడతాము. ఇట్లా వచ్చింది, ఒక విజిల్ రానిస్తే అట్లా వచ్చింది. కొంచెం నెయ్యి వేసి జీలకర్ర, శొంఠి, వాము ఈ 3 వేయించి సీసాలకు అట్లా పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర పొడి వేసాను. మంచి స్మెల్ వస్తుంది ఆ నెయ్యికి, జీలకర్ర పొడికి. పిల్లలు ఇష్టంగా, స్మెల్ బాగుంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. అట్లా కలిపి బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలు కదా, కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పంప్ చేసి అక్కడ పెట్టిన పాలు దేనికన్నా ఇట్లా ఫుడ్లోకి యూజ్ చేస్తాం అన్నమాట. ఈ బౌల్ బాగుంది. దీంట్లో అట్లా క్యాప్ తీసి వేడి నీళ్ళు పోసి పైన బౌల్లో ఫుడ్ వేసి పెట్టామంటే కాసేపు ఒక 20 నిమిషాలు, అరగంట సేపు వేడిగానే ఉంటుంది మూత పెట్టేస్తే. బాగుంది బౌలు, ఫుడ్ చల్లారకుండా అనమాట. బుడ్డోడికి పెడుతున్నాం చూడండి. ఫస్ట్ బాగా తింటారు. ఆ తర్వాత కదా మొండికేసి ఫుల్గా ఫుడ్లోకి పడినప్పుడు మొండికేసి తిప్పి పెట్టాలన్నమాట. ఇప్పుడైతే బాగానే తింటారు. చూడండి 2-3 స్పూన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాగుంది చిట్టమ్మా, బాగుంది. ఫ్లేవర్ నచ్చినట్టుంది, బాగానే చూస్తా తింటున్నాడు. ఓకే మా బాయ్.